సార్ పార్లమెంట్ ఫైర్, బిర్లాపై అవిశ్వాస చర్చ, పశ్చిమాసియా పాలసీ ఫెయిల్. పశ్చిమాసియా పాలసీ ఫెయిల్ అయింది, మాతో పంచుకోలేదు, సరిగ్గా వ్యవహరించలేదు మోదీ ట్రంప్ మీద. ఇందాక నేను చెప్పినట్టునే విమర్శ చాలా ఎక్కువగా వచ్చింది. కాంగ్రెస్ నుంచి, ప్రాంతీయ పార్టీ నుంచి, వామపక్షాల నుంచి కూడా వచ్చింది. వాళ్ళు 1-2 సార్లు బయట మాట్లాడారు, మీడియాలో మాట్లాడారు, సభలో కూడా మాట్లాడదామంటే చర్చనే అనుమతించలేదు. ఇదొక విపరీతం అండి. ఇంత పెద్ద దేశంలో, ఇంత పెద్ద పార్లమెంట్లో చర్చ లేకుండా అసలు విదేశాంగ విధానం ఎలా రూపొందుతుందండి? చివరకు చాలా ఒత్తిడి మీద రాజ్యసభలో మటుకు పెట్టారు. కానీ ఇంత లోపల ఏమైందంటే లోక్సభలోకి వచ్చేసరికి, ఇప్పుడు ఆయన మీద కదా అవిశ్వాస తీర్మానం బిర్లా మీద, లోక్సభలోకి వచ్చేసరికి వాళ్ళేమో పశ్చిమాసియా మీద చర్చిద్దామని ప్రతిపక్షం అడుగుతుంది. మీరు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు కదా, ముందు అవిశ్వాస తీర్మానం చర్చిద్దాం అని పాలకపక్షం అంటుంది. నిజంగా నేను అవిశ్వాస తీర్మానం మీద తొందరగా చర్చించాలని నేను అడగాలి, కానీ మీకెందుకని తొందర? మీకు పశ్చిమాసియా చర్చ తప్పించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. నిన్నంతా గొడవలన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు అయితే ప్రారంభించారు. 10 గంటలు దానికి కేటాయించారు. జావేద్ అని అస్సాంకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు ఈ చర్చ ప్రారంభించారు. దానికంటే ముందు ఆయన ఓం బిర్లా మీద ఎందుకు అవిశ్వాస తీర్మానం మొన్ననే ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా వీళ్ళందరూ బాగా పొగిడారు. ఓం బిర్లా భలే చేశాడు, గొప్పవాడు, అది ఇదని. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వ్యూహం కూడా అర్థమైంది. ఎలాగూ 280కి పైన స్థానాలు అధికార పక్షానికి ఉన్నాయి, ప్రతిపక్షానికి 234 స్థానాలే ఉన్నాయి. అందరూ ఓట్లేస్తే కూడా అవిశ్వాస తీర్మానం ఏమి నెగ్గదు. అది కూడా కాకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చాలి, వ్యతిరేకంగా ఎన్డీఏతో ఓటేయాలని వాళ్ళు కూడా నిర్ణయించుకున్నట్టు. కాబట్టి ఇది ఏపీకి సంబంధించిన ఒక డెవలప్మెంట్. సో అవిశ్వాస తీర్మానం నిలబడుతుందా లేదా అనే దానికంటే సభ మీరు ప్రజాస్వామికంగా నడపడం లేదు, ఓం బిర్లా చాలా ఏకపక్షంగా చర్చలు నిరాకరిస్తున్నారు అన్నది ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శ చేస్తున్నాయి. బహుశా ఈరోజు సాయంత్రానికి లేదా రాత్రికి ఆ చర్చ అయిపోతుంది. ఆ పేరుతో ఈ ఇరాన్ యుద్ధంలో భారతదేశం యొక్క తడబాటు ఇలాంటివి మరుగున పడిపోయే ఒక అవకాశం మాత్రం ఎక్కువగా ఉంది సార్. ఇంకోటి, మరోసారి ప్రతిపక్షం మీద ప్రభుత్వం దాడి కూడా చేయొచ్చు. అనవసరంగా తెచ్చారు బిర్లా లాంటి మంచి మనిషిని అన్న పద్ధతిలో వాళ్ళు దాడి చేసే దిశలో ఉన్నట్టుగా ఉన్నారు.